అంటే ఇప్పుడు మీ సినిమా కెరీర్గా ఇద్దరు ప్రొఫెషనల్స్గా మీడియాలో మీ తాలూకా దృష్టికోణంలో మీ పెర్స్పెక్టివ్లో పిల్లల్ని మనం ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి రానివ్వకూడదన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇఫ్ దే విల్ టుమారో టు కమ్ ఇంటు ది ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ ఎంకరేజ్. అండ్ వి 100 వాళ్ళు ఏది చూస్ చేసుకున్నా as parents we give 100% support if it is right. Okay. వాళ్ళు చూస్ చేసుకుంది రైటా రాంగా అనే క్లారిటీ ఫస్ట్ వాళ్ళకి ఉండాలి. అది బై నౌ దే హ్యావ్ ఇట్. అది కరెక్ట్గా రైట్ థింగ్ వైపు వెళ్తున్నారు అంటే నో మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ మా సపోర్ట్ ఉంటుంది. ఫెంటాస్టిక్. ఇది ఇంటర్వ్యూ నిజంగా చాలా మంది కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుంది పేరెంట్స్ చూసిన వాళ్ళకి. అండ్ ఐ ఆల్సో విష్ ఇట్, ఏదైనా ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు చూసే వాళ్ళకి వాళ్ళ కోణాల్లో ఏదో ఒక క్లూ దొరికితే అది వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 100%. ఇప్పుడు మీరు చెప్పిన మా పాయింట్లు చాలా మంచి పాయింట్లు. మన్మధుడి సినిమాలో లాగా మీరు ఇది రాయడమే రాదు, పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేయిస్తారు అని చెప్పి నాగార్జున డైలాగ్ అలాగా పేరెంటింగ్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ అన్ని ఉండాలి బికాస్ ఆఫ్ ది ట్రెండ్స్, ప్రెసెంట్ ట్రెండ్స్. ఇప్పుడు ఇన్ జనరల్ గా బాలుని మామూలుగా మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అవ్వ తెలియనట్టే లీడ్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ అట్రాక్టెడ్ యూ బాలులోని? అంటే ఈజ్ ఏ హ్యాండ్సమ్ గై, నో ఇష్యూస్, పక్కన పెట్టారు, అందరికీ తెలిసిన విషయం. ఆయన మరి ఎంతమంది ట్రై చేశారో నేను ఒకరికి దొరికాడు. అది ఐ హావ్ మై ఓన్ డౌట్స్ బికాజ్ ఐ నో వెరీ లాంగ్ టైమ్. అదర్ దెన్ దట్ వాట్ హ్యాస్ రియల్లీ హుక్డ్ యూ? చాలా సాఫ్ట్ హార్టెడ్ అండి. అంటే చూడ్డానికి చాలా జనరల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లైక్ హిస్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్, వెరీ అగ్రెసివ్, అలా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. The moment you see him, నీకు అనిపించిందా క్రియేట్ చేసాడు అంటే దట్ ఈస్ హౌ the image జనరల్ గా చెప్తుంది బయట జనరల్ గా the way he portrays also is like that. అంటే పెద్దగా ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో అయితే పెద్దగా ఏం పట్టించుకున్నట్టు, తనేదో సుపీరియర్ గా అటు ఇటు వెళ్తున్నట్టు అలా బిహేవ్ చేశారనమాట. దాని తర్వాత నా వెనకాల పడ్డం స్టార్ట్ చేశాక నాకు అసలు నేచర్ ఏంటని అర్థమైంది. అప్పటి వరకు నేను కూడా అసలు ఎవరితో ఆ లీనియన్స్ ఇవ్వలేదు. నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే నాతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ ఆ లీనియన్స్ నేను ఎవరికి ఇవ్వలేదు. దానికి ముందే అంటే నేను అసలు తను 1 by 1 నాకు ఏదైనా షూటింగ్ లొకేషన్లో ఉన్నాము, రూమ్ ఏదో నాకు సరిగ్గా దొరకలేదు అంటే నా రూమ్ తీసుకో అని ఇచ్చేసారనమాట. సో అట్లాగా మొబైల్ ఏదో ప్రాబ్లం ఉందంటే ఈ ఫోన్ వాడేసుకో అని ఒక అసిస్టెంట్. సో దట్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అని. అది నాట్ టు ఇంప్రెస్ మీ, ఆ హెల్పింగ్ నేచర్ నిజంగానే ఉంది తనకి. సో అలాంటివి కొన్ని ఇంప్రెస్ చేస్తాయి కదా మనల్ని. దాని తర్వాత ఆబ్వియస్లీ గుడ్ లుకింగ్. అండ్ తనని చూడక ముందే అశోక్ గాడి లవ్ స్టోరీ చూసి ఆ సాంగ్స్ చూసేటప్పుడు ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు అంటే ఇండస్ట్రీకి వెరీ టాలెంటెడ్. దానిలో సాంగ్స్ లో చూస్తే ఒక ఆ స్ప్రింగ్ బాల్ ఉంటుంది కదా, జంప్ చేస్తూనే ఉంటుంది, ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది. చాలా ఎనర్జెటిక్ గా వెరీ అట్రాక్టివ్ గా ఉన్నాడని ఒక ఇంప్రెషన్ అంతే. మనం అనుకుంటాం కదా జనరల్ గా ఒక లాంచ్ అయినప్పుడు తను బాగున్నాడు లేకపోతే ఇంకా గ్రూమ్ అవ్వాలి అలా అనుకుంటాం కదా. సో ఐ థాట్ హీస్ లైక్ వెరీ గుడ్ లుకింగ్. సో ఇంగ్లీష్ కారం చేసేటప్పుడు నేను మిమ్మల్ని ఆల్రెడీ చూశాను అని చెప్పాను నేను. ఓ అవునా అని నేనంటే అసలు తెలియనట్టే. అప్పటికి నేను తెలుగులో చేసున్నా చూస్తున్నారు, బట్ హీ డిడ్ంట్ అడ్రస్ దట్ అనమాట. సో అట్లా బిహేవ్ చేశారు. దెన్ కొంచెం ఫస్ట్ లో కొంచెం బిల్డప్ అనిపించింది. అంటే నేను కూడా పెద్ద పట్టించుకునే రకం కాదు. నీ బిల్డప్ నీది నువ్వు చూసుకో, నాకెందుకు అన్నట్టు నేను పెద్ద పట్టించుకునే రకం కాదు. నా పాటికి నేను ఉంటాను, నాకే యాటిట్యూడ్ ఎక్కువ. నాకు అంటే టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్, నాట్ యాటిట్యూడ్ అంటే టు బి నా స్థలంలో నేను ఉంటా. ఎక్కువ
ఎటు పడితే అటు వెళ్ళిపోను. నా గ్రౌండ్ నేను చాలా సేఫ్గా స్ట్రాంగ్గా ఉంటాను అనమాట. సో అలా ఉండేటప్పుడు ఇంకెవరన్నా ఎలా బిహేవ్ చేస్తున్నారనేది నాకు సెకండరీ. బట్ కొంచెం ఏదైనా యాటిట్యూడ్ బిల్డప్ అలా చూపించారంటే ఇంక ఇగ్నోర్. ఇప్పుడు ఇగ్నోర్ చేయలేనంత లైక్ ఎటు వెళ్తే అటు వచ్చేవాళ్ళు. తర్వాత ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. నేను అప్పుడు 2 ఫిల్మ్స్ షూట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ కారన్ ఒకటి, అముదయ్ అని ఇంకొక ఫిల్మ్. అందులో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ అనమాట. ఆయన డేట్స్ చాలా అంటే ఆయనది ఒక పూట దొరికినా షూట్ పెట్టేసుకునేవాళ్ళు, అంత బిజీగా ఉండేవాళ్ళు అప్పుడు ఆయన. సో ఆ ఫిల్మ్లో మా కాంబినేషన్ సీన్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఇక్కడ షూట్ చేసి వెళ్ళి నైట్ చెన్నైలో షూట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రావాలన్నమాట నేను. సో అలా వెళ్ళినప్పుడు ఐ మిస్ యూ అని టెక్స్ట్ పెట్టారు. వీ హార్డ్లీ మెట్ 1-2 days అయింది అంతే. సో ఇంతలోనే ఏంటి మిస్సింగ్ అని నేను రిప్లై ఇచ్చాను. బట్ అదే ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ మెంట్ డెస్టైన్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తను అలా నన్ను ఫాలో చేయడం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, నేనేమో అప్పటి వరకు ఎవరికి ఆ స్పేస్ ఇవ్వకుండా సంహౌ తనకి ఆ స్పేస్ ఇవ్వడం. ఇట్స్ ఆల్ డెస్టినీ. ఇప్పుడు ఏదో మనం సినిమాల్లో చూపించినట్టుగా ఒక వెర్షన్ చూపిస్తారు సస్పెన్స్ సినిమా, మళ్ళీ రెండో వాడిని అడుగుతాడు ఏం జరిగింది దీనికి నీ వెర్షన్ కరెక్ట్ అండి. అంతేనా? నీ బిల్డప్ కరెక్టే. బిల్డప్ కాదు, ఏదో ప్రయత్నం చేశాను ఆ రోజుల్లో. ఎందుకు అసలు కాదు, ఇంతమందితో నువ్వు యాక్ట్ చేసి మధు మీదే నీకెందుకు ఆ కాన్సన్ట్రేషన్ పడిందంటే వాట్ విల్ యూ సే? అదా మేబీ మన టీనేజ్లో డ్రీమ్ గర్ల్ ఎప్పుడు ఉంటుంది మనకి. ఎస్, ప్రతి వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది, మా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుందని. ఆ క్యారెక్టర్స్ అన్నీ మధులో ఉండింది. ఆ సాఫ్ట్నెస్, హోమ్లీనెస్, తర్వాత కల్చర్డ్ వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ నన్ను అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ యాక్చువల్ లవ్ చేసుకొని ఇంకా తెలుసుకోవాలి అవంతా ఏముండలా. షూటింగ్ అయిపోయింది, ఫోన్స్లో మాట్లాడుకున్నాం. సడన్గా ఒకరోజు పెళ్లి చేసుకుందామని అడిగేసాను. నువ్వే డైరెక్ట్. ఇంకా తను కూడా వచ్చేసి అంటే తను ఓకే చెప్తుంది కాబట్టే నేను చెప్పా. అంటే నువ్వు అంత లోపు తీసుకుని అన్నావు, అలా ప్రిపేర్ అయ్యి జరిగింది. దాని తర్వాత ఒక 1 year బ్రేకప్, మిడిల్లో బ్రేకప్, లవ్ లో బ్రేకప్, నాట్ పరిచయం అయిన తర్వాత మొత్తం అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, వీఆర్ గుడ్ అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఓకే పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ఒక బ్రేకప్. ఎందుకు బ్రేకప్? జాతకం. అమ్మ జాతకం ఎక్కువ నమ్ముతారు. అంటే అప్పుడు మేము నమ్మేవాళ్ళం, మా సైడ్ అయితే. వీళ్ళకైతే జాతకం పెద్ద ఇది లేదు, మేము నమ్మేవాళ్ళం. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి టైము, జాతకం ఇవన్నీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ చూసేవాళ్ళు. అదేలాగా ఇది వెళ్ళి చూపిస్తే అసలు మ్యాచ్ అవ్వట్లా. అంటే 100% మ్యాచ్. జనరల్గా 100% మ్యాచ్ ఉండకూడదు అంటారు. 100% మ్యాచ్ ఉంటే ఏదో ఒక, అది చాలా చెప్పారు లేదు పెద్దోళ్ళు. అంటే 100% మ్యాచ్ అంటే ఇద్దరిది ఒకే నక్షత్రాలు, ఒకే పీరియడ్స్, ఒకే టైమ్స్, అలాగా అదే ఒకే దశలు రన్. ఇన్ కేస్ బ్యాడ్ టైం ఉంటే ఇద్దరికి బ్యాడ్ టైం, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలంటారు. ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బ్యాడ్ ఉన్నా, ఒకళ్ళు బాగుంటే. ఓకే, సో అలా ఉండింది. అలా వచ్చేసి ఏదేదో కారణంలో 7 members దగ్గర వెళ్ళారండి. 7 members అందరూ నో అన్నారు. సరిపోదని చెప్పేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.